నిన్న గ్రూప్ 1 విషయంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోనే అంతిమ విజయం ఎప్పుడైనా ధర్మాంది అని మరొకసారి రుజువైంది. హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి టీజీపీఎస్సీకి ఒక చెంపపెట్టు లాంటిది. ఇది విద్యార్థులు, ఈ రాష్ట్ర యువత, గ్రూప్ 1 యాస్పిరెంట్స్ వాళ్ళ యొక్క పోరాట ఫలితం ఈ తీర్పు. ఇది వారి సాధించినటువంటి ఒక గొప్ప విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ విద్యార్థులకు అండగా నిలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీది కూడా ఒక నైతిక విజయం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో, ఫలితాల్లో, మూల్యాంకనంలో అనేక అవకతవకలు జరిగినాయి. ఇదంతా గందరగోళంగా ఉన్నది, ఏదో గోల్మాల్ జరిగిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మొదటి రోజు నుండి వాదిస్తూ వచ్చినాం. అయితే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పక్షంగా, ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ప్రభుత్వానికి ప్రశ్నలు వేస్తే వాటికి సమాధానాలు చెప్పాల్సింది పోయి టీజీపీఎస్సీ లేదా రాష్ట్ర ప్రభుత్వం మా పరువు పోయింది, మా ఇజ్జత్ పోయింది కాబట్టి మేము మీ మీద ఇజ్జత్ దావా కేసు వేస్తాం, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు పోస్ట్ పెట్టొద్దు, నువ్వు 7 రోజుల్లో రిప్లై చేయాలి, నువ్వు ఒకవేళ వైలేట్ చేస్తే నీ మీద క్రిమినల్ కేసు పెడతాం, నీ మీద సివిల్ కేసు పెడతామని చెప్పి బ్లాక్మెయిల్ చేసి బెదిరించినటువంటి ఒక పరిస్థితిని మనం చూసాం. ఆ రోజు టీజీపీఎస్సీ మాకు నోటీస్ ఇస్తే నిన్న హైకోర్టు టీజీపీఎస్సీకి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. న్యాయం ఎవరి వైపు ఉందో చాలా స్పష్టంగా అర్థమైంది. ఎన్ని అనుమానాలు, ఎన్ని అవకతవకలు, ఎంత గందరగోళం, ఎంతమంది సఫర్ అవుతా ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వానికి కనీసం చీమ పుట్టినట్టు కూడా లేదు. పైగా యాస్పిరెంట్స్ ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారండి? ఇటీవల రవీంద్ర భారతిలో మాట్లాడుతూ గ్రూప్ 1 మీద వేసినటువంటి కేసులన్నీ తుంగలో దొక్కిచ్చి మరి నేను ముందుకెళ్తా. నువ్వు చట్టాలను తుంగలో దొక్కుతావు, నువ్వు కోర్టులను తుంగలో దొక్కుతావు, ఈ రాష్ట్ర యువతను తుంగలో దొక్కుతావు, నువ్వు ఒక పెద్ద నియంత అని నువ్వు భావిస్తున్నావు. నీకంటే పెద్ద పెద్ద నియంత్రణను కూడా భూస్థాపితం చేసినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ, గుర్తుపెట్టుకోవాలా. నేను ఎవరినైనా మేనేజ్ చేస్తా, నేను మేనేజ్ చేసి ఏదైనా సాధిస్తా అని భావించేటువంటి ఒక తత్వాన్ని మానుకోవాలా. ముఖ్యమంత్రి గారు అయితే ఢిల్లీ, లేకపోతే జపాను, అమెరికా, స్విట్జర్లాండ్. నిన్న జపాన్ పోగానే కోర్టు ఎవరిని తుంగలో దొక్కించిందో అర్థం చేసుకోవాలి. నిన్న కోర్టులో టీజీపీఎస్సీ తరపున, ప్రభుత్వం తరపున చేసినటువంటి వాదనలు వింటా ఉంటే ఇది పోరాణ పరాస్కం అన్నట్టు అనిపిస్తా ఉంది. ఏదో చిన్నపిల్లల ఆటలాగా. గింత అధ్వానమా? పరీక్షలు రాసింది 21,093 మంది అయితే 21,103 మందికి ఫలితం ఎట్లిచ్చిండు అని చెప్పి నిన్న కోర్టులో వాదన జరిగితే అవి సర్వసాధారణం అని చెప్పి వీళ్ళు చెప్పడం అయితే నిజంగా ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది. పరీక్ష రాసిన వాళ్ళకంటే ఎక్కువ మందికి ఫలితం ఎట్లొచ్చిందో చెప్పమంటే అది సర్వసాధారణం. అది ఎట్లా సర్వసాధారణం అవుతుందో ఆ గ్రహాంతర వాసులకు కూడా అంతుచిక్కినటువంటి ఒక రహస్యం ఇది. ఈ మధ్యలో ఒక కాలర్ ట్యూన్ వినబడతా ఉంది. సోషల్ మీడియాలో కానీ, తెలియని వాట్సాప్ గ్రూప్లో కానీ మీకు పెట్టుబడి చిట్కాలు ఇస్తే మీ ఖాతాలో ఉన్నటువంటి సేవింగ్స్ని అది తీసుకుపోయేటువంటి సైబర్ నేరగాళ్ళ పన్నాగం అని మనం కాలర్ ట్యూను కాల్ చేస్తే అదే వినబడతా ఉంది. ఈ 10 మంది ఎట్లా పెరిగిందంటే ఇది కూడా సైబర్ నేరగాళ్ళ పన్నాగం కావచ్చు, అట్లనే పెరిగిందేమో. మరి టీజీపీఎస్సీ పోయేవాడు అపరిచితుడు ఒక లింక్ పెడితే ఆ లింక్ క్లిక్ చేస్తే ఓ 10 మంది వచ్చి దూరినట్టున్నారు. ఆ 10 మంది ఎవరు, ఎట్లా దూరింది, వీళ్ళు ఏ లింక్ క్లిక్ చేసిండు? దీనికి సమాధానం కావాలా? దీనికి సమాధానం లేదు. పోనీ మీరు కోటి ఉమెన్స్ కాలేజీలో కేవలం మహిళలతోనే ఎగ్జామ్ ఎందుకు రాయించిండ్రు, అక్కడ పురుషులు ఎందుకు రాయాలి అంటే ఎంత ఘోరమైనటువంటి సమాధానం అంటే, ఇక్కడ పురుషులను అలౌ చేస్తే వాళ్ళు పోయి లేడీస్ టాయిలెట్లలో సీసీ కెమెరాలు పెడతారు అని చెప్పినటువంటి ఒక పరిస్థితి. అంటే గ్రూప్ 1 పరీక్ష రాసేటువంటి జెంట్స్ లేడీస్ టాయిలెట్లకు పోయి కెమెరాలు పెట్టేటువంటి అధ్వానమైనటువంటి ఒక పరిస్థితిలో ఉంటారా అండి?
వీళ్ళంతా రేపు ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు కావాల్సినటువంటి వాళ్ళు, ఈ రాష్ట్ర పరిపాలనకు దిశనిచ్చేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు పోయి సీసీ కెమెరాలు పెడతారా? వాళ్ళు సీసీ కెమెరాలు పెడతారు అనుకోండి, మరి మీరేం చేస్తున్నట్టు? అంటే సీసీ కెమెరా లోపల తీసుకుపోతానా లేదా కూడా చెక్ చేయలేనటువంటి ఒక దయనీయమైనటువంటి ఒక పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా? ఇంత ఘోరంగా మీ అడ్మినిస్ట్రేషన్ ఉందా? చెప్పండి మరి. అదైనా గతంలో కోటి ఉమెన్స్ కాలేజీలో ఎప్పుడు పురుషులకు సంబంధించిన పరీక్ష పెట్టలేదా? యూపీఎస్సీ పరీక్ష ప్రతిసారి కోటి ఉమెన్స్ కాలేజీలో జరుగుతుంది. అక్కడ బోత్ మెన్ అండ్ ఉమెన్ పోయి పరీక్ష రాస్తారు. కానీ ప్రిన్సిపల్ అట ఈయన చెప్పిండట సీసీ కెమెరాలు పెడతారని. అదే ప్రిన్సిపల్ మరి యూపీఎస్సీ సెంటర్ ఎట్లా అలౌ చేసిండు? మెన్ ఉమెన్ బోత్ జెండర్స్ని ఎట్లా అలౌ చేసిండు? దానికి ఏమన్నా సమాధానం ఉందా మీ దగ్గర? పక్క రూల్ నెంబర్ వాళ్ళకి ఒకటే మార్కులు ఎట్లొస్తాయి అంటే అది కామన్ 1% అట్లా ఇట్లా అవుతూ ఉంటుంది అన్నారు. 1% కాదు, 6.5%. 6.5% ఆఫ్ ది టైమ్స్ పక్క రూల్ నెంబర్ వాళ్ళకి సేమ్ మార్క్స్ వచ్చినాయి. ఎట్లా సాధ్యమవుతుంది ఇది? ఏ ఆల్గరిథం వాడిలు మీరు? పక్కా ప్యాటర్న్ అండి ఇది, పక్కా ప్యాటర్న్. పక్క రూల్ నెంబర్ వాళ్ళకి కొందరికి సేమ్ మార్కులు వస్తాయి. ఇంకొన్నిసార్లు ఏమవుతాయంటే ఒక రూల్ నెంబర్ తర్వాత ఇంకో రూల్ నెంబర్ వదిలేసి మళ్ళీ నెక్స్ట్ రూల్ నెంబర్ వాళ్ళకి సేమ్ మార్కులు వస్తాయి. అట్లా ఒక ప్యాటర్న్ ఉంది. ఇంకో ప్యాటర్న్ ఏంటంటే ఒక రూల్ నెంబర్ వాళ్ళకి ఒక మార్క్ వస్తే మళ్ళీ 2 రూల్ నెంబర్ వదిలేసి 4వ రూల్ నెంబర్ వాళ్ళకి అట్లా కొంతమందికి సేమ్ మార్క్స్ వస్తాయి. ఒక ప్యాటర్న్ ప్రకారం ఇది టీజీపీఎస్సీ ఒక ఎక్సెల్లో మార్కులు కలిపినట్టు ఏదో మ్యానిపులేషన్ చేసింది. పక్కా ప్యాటర్న్స్ ఉన్నాయి మా దగ్గర. లేకపోతే ఎంత ఘోరం అంటే ఎవరో రాజకీయ నాయకుడు ఏదో మాట్లాడితే అది తీసుకొచ్చి పిటిషనర్స్ ఈ కోర్టులు వేసినారు. అంటే రాజకీయ నాయకులు అంటే అంత నిర్లక్ష్యమా? రాజకీయ నాయకులకు సమాజం పట్ల సమస్యల మీద ఎంత బాధ్యత ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. గ్రూప్ 1 ఫలితాలు వచ్చిన తర్వాత బయటికి వచ్చినటువంటి అంశాలను ఎంతో సునిశ్చితంగా పరిశీలించి తప్పు ఒప్పులను బేరీజు వేసుకొని దీనికి సంబంధించి విద్యార్థులతోని అభ్యర్థులతో మాట్లాడి ఎక్స్పర్ట్స్తో మాట్లాడి ఒక్కొక్క అంశం బయట పెట్టిన తర్వాత ఈరోజు ఈ చర్చ బజార్కెక్కింది. వాస్తవాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈరోజు హైకోర్టు మీకు మొట్టికాయలు వేసే కాడికి వచ్చింది పరిస్థితి. మరి అలాంటిది రాజకీయ నాయకులు ఏదో మాట్లాడితే తీసుకొచ్చి పిటిషనర్ ఈడ వేస్తున్నారని ఎట్లా మాట్లాడతాడు అసలు? ఒక గవర్నమెంట్ లాయర్ మాట్లాడాల్సిన మాటలు అవి అని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. 18, 19 సెంటర్లో 2 సెంటర్లోనే ఎక్కువ మంది ఎట్లా క్వాలిఫై అంటే వీళ్ళు అనుకున్నంత మంది క్వాలిఫై కాలే. ఇంత లూజ్ సమాధానం. అసలు మీ దగ్గర క్యాల్కులేషన్స్ ఉన్నాయా? ఉంటే ఎందుకు చెప్తలేరు మీరు?